నీకు ఎట్లా చెప్పి తమ్ముడు చేయాలి దండం పెడతాని అన్నాడా లేకపోతే నా కథ మంచిగా నువ్వు చెయ్యి అన్నాడా? కథ చెప్పిండు. కథ మంచిగా ఉన్నది, నేనే చేస్తా, ఎవరికి చెప్పకు, ఇక్కడికి చెప్పుడు ఆపు. ఆడికే నువ్వు పట్టేసినావు గంపగుత్త. నాకు ఫస్ట్ టైటిల్ చెప్పిండు, షరతులు వర్తిస్తాయని, మంచిగా అనిపించింది. ఇంత మంచి టైటిల్ పెట్టుకున్నావు, కథ కూడా ఏమొద్దు అన్న నవ్వుకుంటా. కానీ అదే రోజు కథ చెప్పిండు. కథ చెప్పగానే ఇమీడియట్గా అదే రోజు చేస్తున్నామన్నా, మంచి కథ రాసుకున్నావు, మంచి సినిమా మంచిగా అవుతుందని. ఎందుకు తమ్మి ఇప్పుడు నువ్వు 30-20 చేసినావు, పెద్ద పిల్లగాడు చిన్న పిల్ల లెక్క. ఆటెనక ఇంకొకటి అన్నపూర్ణ స్టూడియో సినిమా చేసినావు. ఆటెనక ఇంకొకటి వెబ్ సిరీస్ రామ్ గోపాల్ వర్మ సారోళ్ళ దాంట్లో ఒకటి చేసినావు. మొన్న కీడకోలు చేసినావు. ఏమో నువ్వు ఏది చేసినా అలాగే చేస్తావేంటి తమ్మి? ఇప్పుడు అందరు ఒక తోవ పోతారు, మనము ఒకటి సాయిషపేట పోతుంది, ఒకటి కరీంనగర్ పోతుంది, ఒకటి వరంగల్ పోతుంది, ఒకటి సిద్దిపేట పోతుంది. ఎందుకట్లా తొవ్వలన్నీ అలాగలాగా ఉంటాయి నీ చేసేటి అని? అంటే ఇప్పుడు అలాగలాగా ఉంటున్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నిన్న మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎంత మంచిగా ఉన్నావు, గీయేషం ఎందుకు వేసినావు? మరి అలా ఉంటున్నాయి కదా నా పబ్లిక్ ఇట్లనే. మరి ఇది కూడా అంతే, అలాగలాగా చేస్తేనే పబ్లిక్ ఇష్టపడతారు, ఉన్నట్టు ఉంటే వాళ్ళు ఇష్టపడరు. అందుకే ఏదన్నా వాళ్ళకి కొత్తగా ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్తగా చూపించాలన్నట్టు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా, లేకపోతే మన దగ్గర 10 మందిలో మనం ఒకలం అయిపోతాం కదా, మనకు ఏం వాల్యూ ఉంటుంది. అందుకనే ఏ సినిమా చేసినా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఇదివరకు చేసిన సినిమా లాగా కాకుండా కొత్త క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే స్టోరీ కానీ కొంచెం కొత్తగా ఉంటే చూసేవాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. నలుగురితో నారాయణ అనుకోకుండా నువ్వు నారాయణకి పక్కకేంచి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటున్నావు, అరియారి అనుకుంటే వెళ్ళిపోతున్నావు. అంతే. తాము ఇంకొక ముచ్చట అడిగితే ఏమనుకోకు. ఆయన ఏం పని చేస్తాడు? ఆయన ఇంటికాన్నే రేషన్ షాప్ ఉంది, అగ్రికల్చర్ పొలం ఉంది. అమ్మ ఇంట్లో వంటుడు, అమ్మ వంట చేస్తుంది, నాయన హౌస్ వైఫ్. రేషన్ షాప్ ఉన్నది, రేషన్ షాప్ ఉంది. చదివించిండు ఏమన్నా నిన్ను మీ నాయన? చదివించిండు కదా. నీ మోకం మిడికి పోను కదా, అంతగానం చదివించినాక బయట దేశం పోయి చదువుకున్నాక నీకేం పిచ్చి పట్టరా తమ్మి? గిట్ల వాడి సినిమాలు అలా వాడితివి, మస్తు లక్షలు సంపాదించుకోవచ్చినట్టు. 2.5 లక్షల జీతం అంట నెలకు. 2.5 లక్షల జీతం అంటే ఏడాదికి ఎంత అవుతుంది చెప్పు? బాగానే అవుతుంది. 4 నెలలకే 10 లక్షలు, 4 అంటే 10 లక్షలు 30 లక్షలు అవుతుంది. 3వ తరగతి చదివిన దాన్ని నాకే నీ లెక్కలు వస్తాయి, గంతగనం చదువుకున్నావు. ఏడాదికి 30 లక్షలు ఇడిచి ఎవడన్నా గిన్నె పడతాడు? ఇట్లే ఎప్పుడు మీ నాయన ఇట్లా నీకేం కొట్టిందిరా నా పానానికి ఇట్లా తగినవా అని? అందరు తిట్టిరక్క, మొత్తం తిట్టనోళ్ళు లేరు, అందరు తిట్టిరు. కానీ తిట్టరా మరి? సినిమా అంటే అదొక పిసా, అందులో వచ్చి ఎట్లన్నా సక్సెస్ కావాలని దేవుని దయవల్ల ఇప్పటికైతే మంచిగానే అవుతుంది. మంచిగానే అయింది కాబట్టి మంచిగానే ఉన్నది, లేకుంటే పిల్ల కూడా ఎవడి ఇవ్వకపోవు తెలుసా? అదైతే కరెక్టే. అంటే నాకు అదృష్టవశాత్తు మంచిగా, నాలాగా ఇంకా మంచిగా మస్తు మంది ఉన్నారు మరి.